తంబళ్లపల్లెకు నేనున్నాను అంటున్న పోతుల సాయినాథ్. నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా జనసేన. వర్గ విభేదాలతో టీడీపీ సతమతం. వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా నియోజకవర్గంలో ఉండడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కరువుకు పెట్టింది పేరు తంబళ్లపల్లె. వరుస కరువులు, ఊళ్లు విడిచి వెళ్లే జనాలు. ఇదే తంబళ్లపల్లె రాజకీయ ఆధిపత్యానికి కూడా అడ్డా. కనుసైగలతో రాజకీయాలను శాసించగల చరిత్ర ఉన్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గం రాజకీయ అనాథగా మారింది. వైసీపీ నుంచి గెలిచిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న పురోగతి శూన్యం. ఇక నియోజకవర్గ టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తం, అధ్వానం. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నకిలీ మద్యం కుంభకోణానికి మూలమైన నియోజకవర్గంగా తంబళ్లపల్లెను గుర్తుపెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎవరిని నియమించాలనే తర్జనా భర్జన ఇంకా నడుస్తూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అయినా తోడుగా ఉంటారనుకుంటే ఆయన బెంగళూరుకే పరిమితమయ్యారు. రాజకీయంగా శూన్యావస్థ కనిపిస్తున్న సమయంలో నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు నేనున్నాను అంటూ ముందడుగు వేశారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, జనసేన పార్టీ నియోజకవర్గ సారథిగా ఏ కష్టం వచ్చినా ముందుంటున్నారు. రాజకీయాల్లో అవకాశాలు రావు, ఎవరూ పిలిచి ఇవ్వరు. ఆ అవకాశాలు ఎవరికి వారు క్రియేట్ చేసుకోవాల్సిందే, స్వయంగా ఎదగాల్సిందే. రాజకీయ వారసత్వం ఉన్నా సరే స్వయం కృషితోనే రాజకీయాల్లో ఎదుగుదల ఉంటుంది. అలాంటి కష్టాన్ని నమ్ముకున్న నాయకుడు తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్. ఎంతైనా యువ నాయకుడు కావడంతో నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ POC పేరుతో పోతుల సాయినాథ్ నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో పార్టీ ఉండేలా, ప్రజల మధ్య నాయకులు తిరిగేలా చూస్తున్నారు. రాబోయే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించి జనంలో ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం తరపున విజయ కేతనం ఎగరవేయాలని తంబళ్లపల్లి నియోజకవర్గ బాధ్యతలను తన భుజానికెత్తుకున్నారు. ఆ దిశగా గ్రామ, మండల స్థాయి నాయకులతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు పోతుల సాయినాథ్.